కోవడం బాధాకరం అన్నారు. అంత ఏదైతే ఐక్యరాజ్య సమితి అతను పట్టిస్తే $20 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఆఫర్ చేసింది ఐక్యరాజ్య సమితి. అన్ని ప్రపంచ దేశాలకి అన్ని దేశాలకి ఐక్యరాజ్య సమితి అంటే గౌరవం ఉంది కదా. మరి అలాంటి ఉగ్రవాదం చంపినప్పుడు మరి అతని మద్దతుగా ర్యాలీలు తీసిన వాళ్ళ గురించి ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నాయి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలు కానీ పార్టీలు కానీ. అదే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు అది ఓకే, నేను కాదను, దాన్ని మనం తప్పు పట్టాల్సిందే. ఉగ్రవాదాన్ని సమర్థించాలని మా విధానం కాదు, మేము చెప్పడం లేదు దాని విషయం. అది అంతర్జాతీయ వ్యవహారం, ఇక్కడ హైదరాబాద్ లో జరిగినటువంటి వ్యవహారం. మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎక్కడ జరిగినా ఖండించాలండి, సంబంధించి సార్ ఎక్కడ జరిగినా ఖండించాలండి ఆ విషయాన్ని. భారతదేశంలో ఎక్కడ జరిగినా ఖండించాలి. ఒప్పుకుంటాను, ఒప్పుకుంటే విద్యాసాగర్ గారు ఒప్పుకుంటే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కాదు రాజశేఖర్ గారు ఒక ప్రశ్న, ఒకే ప్రశ్న, సుప్రీంకోర్టు కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉండే ఒకే ఒక ప్రశ్న కాన్స్టిట్యూటెడ్ బై. కాదండి మీరు వినాలండి, కాదు మీరు జవాబు చెప్పండి, నేను కాదని చెప్పట్లేదు. కాదు మీరు జవాబు చెప్పండి, నేను కాదనట్లేదు. నేను సుప్రీంకోర్టు కామెంట్ చేసిన దాని మీద మాట్లాడదాం. ఒక పాయింట్ చెప్తాను ఆగండి అంటే మీరు ఆగేటట్టు కనపట్టలేదు. అట్లా కాదండి, నేను ఒక పాయింట్ అడుగుతాను, సుప్రీంకోర్టు చేసిన కామెంట్ మీద మీరు మాట్లాడండి చెప్తున్నా. అట్లా కాదండి, నేను మిమ్మల్ని పాయింట్ అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం దానికి. వినండి సార్ ఒక్క నిమిషం. ఎక్కడ జరిగినా ఖండించాలన్నారు కదా, ఒక మాట వినండి. మణిపూర్ లో ఒక క్రిస్టియన్ మహిళని బట్టలు కూడా తీసి గొలుసులేసి రోడ్డు మీద తిప్పినప్పుడు ఈ సమాజం అంతా ఏమైందండి? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఉగ్రవాదికిను అట్టగా సార్, ఉగ్రవాదికిను అంతర్జాతీయ ఉగ్రవాదికిను అంతర్గతంగా ఉండేటువంటి జరిగే అల్లర్లకు ముడి పెడుతున్నారంటే మీ నాలెడ్జ్ ఎంత గొప్పదో మాకు అర్థమైపోతుంది సార్. అట్లా కాదు, అంతర్జాతీయ ఉగ్రవాదికి చంపితే పొజిషన్ చేస్తే మణిపూర్ లో జరిగినటువంటి ఒక అల్లర్ల కేసును ముడిపెట్టి మాట్లాడుతున్నారు కదా. మీ తెలివి చాలా జోహార్, మీకున్న తెలివికి చాలా జోహార్ అండి, మీకున్న తెలివికి మాకు చాలా జోహార్. అది మీరు బయటకు వచ్చారో చెప్పండి. అరే బయటకు వచ్చేది కాదండి, ఇక్కడి నుంచి కాదు. మణిపూర్ లో గొడవలు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. దాన్ని నాగరిక సమాజం అంతా కూడా ఖండించింది. తెలుసో తెలీదో నాగరిక సమాజం మొత్తం ఖండించింది. అంతకుముందు మైత్రేయి 27 ఏళ్ల ముందు మైత్రేయి మహిళలు కూడా అదే రీతిలో జరిగినప్పుడు మీరు ఖండించారా? అదే మణిపూర్ లో మైత్రేయి తెగల మీద 27 సంవత్సరాల ముందు జరిగినటువంటి దాష్టికాన్ని ఎవరైనా ఖండించారా అంటున్నా నేను. ఈ రోజు మీరు ఏదైతే మేము ఖండించాం, మణిపూర్ జరిగిన సంఘటన మీద మేము ఖండించాం. 27 సంవత్సరాల ముందు మైత్రేయి తెగ మీద జరిగినటువంటి దాడులు మీరు ఖండించారా? ఎవరైనా మేధావులు అనే వాళ్ళు ఖండించారా? ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి. హిపోక్రసీ మీరు ఎవరైతే మేధావులు అని చెప్పుకునేటప్పుడు ముసుగులేసుకునేటప్పుడు వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో హిందువులు తన్ని తరిమేస్తే కాశ్మీరీ పండితులు తన్ని తరిమేస్తే మేము ముసుగు వేసుకున్న మేధావులంతా కూడా ఆహా గోహ మాట్లాడేటువంటి వాళ్ళు మణిపూర్ లో 27 సంవత్సరాల ముందు మైత్రేయి తెగ మీద జరిగిన దాడుల మీద ఖండించినటువంటి ఎవరికి ఇక్కడ ఫేస్ వాల్యూ లేనోటోళ్ళు ఈ రోజు మణిపూర్ లో సంఘటన జరిగితే మాలాంటి వాళ్ళు ఖండిస్తాం. మణిపూర్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఒక్కటిగా మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇలాంటి డివిజన్ తీసుకురాబాకండి. కాదండి, డివిజన్ ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ ఎవరు కించపరిచారు? రాజశేఖర్ గారు ఇక్కడ మాట్లాడతాడు ఆయన. రాజశేఖర్ గారు డివిజన్ ఎవరు తీసుకొచ్చారు చెప్తున్నాను ఆ మాట. సార్ ఎవరు తీసుకొచ్చారు? దేశంలో డివిజన్ తేబాకండి. డివిజన్ తెస్తే క్రిస్టియన్స్ ముస్లింస్ మాకు సపరేట్ గా దేశం కావాలంటారు. బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ ఇక్కడ రాజశేఖర్ గారు మన మతాన్ని మనం గౌరవించుకొని పరమతాన్ని గౌరవిద్దాం అనేటువంటి నినాదమే కదా ఇప్పటి వరకు నాయకులు మాట్లాడింది. అంతేగాని ఎక్కడన్నా కించపరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు? ఏమన్నారు? హిందుత్వం నేను ధర్మ పరిరక్షకుడు ఆయన చేశాయని తప్పుడు పనులు ఆయన చరిత్ర తీసుకుంటారు.
కాసేపు ఆయన అభిప్రాయం అయింది. ఆయన ఎక్కడన్నా పరమతాలను ఎక్కడన్నా కించపరిచినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయా? కార్నర్ చేసి క్రిస్టియన్స్ కార్నర్ చేసి ఎట్లా ఎక్కడ చేశారు? ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుంది. కరెక్ట్ కాదు. రాజశేఖర్ గారు ప్లీజ్ దయచేసి, ఎందుకంటే మన చర్చలో ఏదో మతాల మధ్య మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేటట్టు కదా, దయచేసి అసలు ఈ అంశమే వద్దు. ఆయన ఏదో చెప్పుకున్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చెప్పుకుందాం, ఏ మతానికి జరిగిన అందరం ప్రశ్నిద్దామని చెప్పుకున్నారు. కానీ ఇక్కడెక్కడ క్రిస్టియన్లు తప్పు చేస్తూ ముస్లింలు తప్పు చేస్తూ మాట్లాడాల. ఈ మళ్ళీ రాంగ్ వెళ్ళిపోతుంది. దయచేసి మనం ఏదైతే ఉందో లడ్డు విషయం మాట్లాడుతున్నాం ప్లీజ్. ఆంజనేయులు గారు ఉన్నారు, వారిని అడగండి. వారితో మాట్లాడదాం ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు రైట్ 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 కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. సమయం తక్కువ ఉంది.